నాకు తెలిసి భారతదేశంలో మార్క్ మై వర్డ్స్ ఓకే, భారతదేశంలో ఓట్ల రాజకీయం కాకుండా దేశం కోసం, ధర్మం కోసం, ప్రజలకు సంబంధించి మేలు చేయటం కోసం ఈరోజు టాపిక్ ఏదైనా సరే ధర్మంగా మాట్లాడుతున్నటువంటి ఒక రారాజు అనొచ్చు, పాలకుడు అనొచ్చు ఒక చంద్రబాబు గారు మాత్రమే. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎస్, పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు కూడా అదే దారిలో ఉన్నారు. బట్ ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే నాకు అనిపిస్తుంది కదా, బీజేపీ కూడా ఈ సాహసం చేయలేదు, ఈయన చేశాడు. కారణం ధర్మం. ఆయన వయసు ఆయనకి చెబుతుంది, నువ్వేనయ్యా చెప్పాలి, చెప్పయ్యా ఈ సమాజానికి అని. ఈరోజు భారతదేశంలో విడాకుల రేటు నెమ్మదిగా గతంతో పోలిస్తే పెరుగుతుంది. ఎందుకు ఏంటి? అండర్స్టాండింగ్ లేకపోవడం, ఫ్రీడమ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రాకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం. చెప్పేవాడు లేడు. చిన్నదానికి పెద్దదానికి వచ్చేసి విడాకులు, చీటికి మాటికి వచ్చేసి కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, పంచాయతీలు. సమస్య ఎక్కడ? మన విద్యా విధానమా, లేదు మన చుట్టూ సమాజమా? మనలో ఉండిద్ది ఆ సమస్య. నిన్న చంద్రబాబు గారు ప్రపంచ తెలుగు మహాసభలు అని చెప్పేసి జరుగుతుంది ఎక్కడ, మన గుంటూరులో. అందులో తెలుగు భాష గొప్పతనం చెబుతూ, మన ఆడవారి యొక్క గొప్పతనం చెబుతూ, మన ధర్మం యొక్క గొప్పతనం చెబుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి, మాతృభాష సంబంధించి మనం ఎలా వాటిని రక్షించుకోవాలి, ఎలా వాటిని గొప్పగా ప్రపంచానికి చూపాలని చెబుతూ విడాకులు అన్నవి వద్దండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఈయనండి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అకస్మాత్తుగా. విడాకులు అసలు ఎందుకండి? విడాకులు అంటే ఏంటి? భార్యాభర్తలు చక్కగా కాపురం చేసుకోవాల్సింది పోయి నీ దారి నాది, నీ దారి నీది, నా దారి నాది అని విడిపోవటమే కదా. అసలు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? విడాకులు తీసుకునే వాళ్ళ సంఖ్య అసలు ఎందుకు పెరుగుతుంది? ధర్మం తెలుసుకోలేకపోవడం. మన కల్చర్ అనేది మైండ్లో నుంచి తీసేసి వెస్ట్రన్ కల్చర్ మైండ్లో పెట్టేసుకున్నారు. వెస్ట్రన్ కల్చర్ ఎలా ఉంటుంది? నచ్చినట్టుగా ఉంటారు. ఇదిగో ఈరోజు ఈ మూడు నచ్చలేదు నీకు, దెన్ 4-5 రోజులు చూస్తారు, నా వల్ల కావట్లేదు నీతో ఉండటం, నువ్వు విడిపోతా అంటే సరే గో హెడ్ అంటాడు వాడు. అదే పెళ్లి చేసుకునేది ఎందుకండి? జీవితాంతా కలిసి మీద సంతోషంగా బ్రతకడానికండి. కష్టంలో, బాధ్యతలో, అదేవిధంగా అడుగడుగునా కూడా సగభాగం మగాడికి, అదేవిధంగా స్త్రీకి అన్నీ కూడా ఇక ఆ పురుషుడే, అంటే భర్త. బిడ్డ పుట్టినా కానీ ఆ బిడ్డకి మొత్తం ఏటు జేడు అమ్మ నాన్నలు అన్నీ ఇచ్చినా కానీ ఒక భార్యకి తన సర్వస్వం అంటే భర్త. అదేవిధంగా ఆ భర్తకు వచ్చేసి సాక్షాత్తు ఆ దేవతే తనలో ఉన్నట్టు లెక్క ఈ భార్యగా. అందుకే అర్ధాంగి అంటారు, సగభాగం అన్నట్టు. సో ఇందులో మేబీ చంద్రబాబు గారు చెప్పింది 1-2 లైన్లైనా నేను కూడా చెప్తుంది ఏంటంటే, అసలు విడాకులు తీసుకున్న ఆలోచన అసలు ఎందుకు వస్తుంది? పెళ్ళికి ముందు మొత్తం ఎందుకు వెరిఫై చేసుకోవట్లే మీరు? పెళ్ళికి ముందే ఆ ఫ్యామిలీ మంచిదా కాదా, ఆ పిల్లోడు మంచోడా కాదా, పెళ్ళికి ముందే మీ అలవాట్లు ఏంటి వాళ్ళకి చెప్తున్నారా, వాళ్ళ అలవాట్లు ఏంటి మీరు తెలుసుకుంటున్నారా? గతంలో అసలు పిల్లోడెవరు, పెళ్ళెవరు ఏంటన్నది కూడా అసలు పెళ్ళయ్యేంత వరకు ఒకరికొకరు తెలుసా? పెద్దలకు తెచ్చిన సంబంధం చేసుకునే వాళ్ళు జీవితాంతం కలిసి మీద సంతోషంగా బతికేవాళ్ళు. అది పద్ధతి. ఇప్పుడేమైంది? విచ్చలవిడిగా స్వేచ్ఛ. దాని స్వేచ్ఛ అంటారు, బరితెగింపు అంటారు. మరలా కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, వీడియో కింద కామెంట్లు పెడతారు, పెట్టండి, ఏం పర్లా. గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచించి నేను చెప్పింది మంచిగా చెడు అన్న చూసుకొని దాన్ని బట్టి కామెంట్లు పెట్టండి. మరలా చెప్తున్నా, ఈ రోజులలో టెక్నాలజీ పెరిగిపోయింది, లోకం వచ్చేసి గ్లోబల్ విలేజ్ లాగా అయిపోయింది కాబట్టి ఎస్ ఒప్పుకుంటాను నేను కూడా. ఇంకా భరిస్తూ బతకాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. భార్యా బాధితులు అంటారు. ఎంతమంది మగవాళ్ళని ఎస్పెషల్లీ ఈ 2000 సంవత్సరం తర్వాత, ఇంకా చెప్పాలంటే కరోనా తర్వాత వేధిస్తున్న భార్యల సంఖ్య భారీగా పెరుగుతుంది. భార్యా బాధితుల సంఘాలనే పెడుతున్నారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ కూడా రారు. వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మన సుప్రీంకోర్టు కలెక్ట్ చేస్తుంది, దిక్కుమాలిన 498 కేసు దొంగ కేసులు వేస్తున్నారని చెప్పేసి మా భర్త కుటుంబాలను అందరినీ రోడ్డుకి ఇడుస్తున్నారు ఈ ఆడవాళ్ళు. సో అలా భార్య బాధితులు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేయాలి? ఇంకా అంత కలిసి ఉండాలా? వద్దు, ఓకే విడిపోయి. ఇక భార్యలు ఇప్పటికి పాపం వరకట్నం వేధింపులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి ఆడపడుచు వేధింపులు, అదేవిధంగా అత్తమామలు, ఇక భర్త. సో ఇన్ని వేధింపులు పడుతూ ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఒప్పుకుంటా, విడాకులు తీసుకోవాల్సిందే. కానీ నేను అంటున్నది అదే, ఒకప్పుడు ధర్మబద్ధంగా
పెళ్లి చేసుకొని 7 అడుగులు వేసినప్పుడు అక్కడ కొన్ని ప్రమాణాలు ఉంటాయి. పురోహితుడు వాళ్ళ మొత్తం చేపిస్తారు. ఆ వివాహ బంధం యొక్క విలువ తెలుసుకొని వన్స్ వాళ్ళకి 3 ముళ్ళు వేసినారు, ఇక 7 అడుగులు నడిచారు అన్నప్పుడు ఒకటే ఇంకా ఇద్దరం కాదు ఒకళ్ళమే, కలకాలం కలిసి బతుకుదాం, కష్టమైన నష్టమైన లాభమైన ఏదైనా సరే షేర్ చేసుకుందాం, అంతిమంగా 10 మందికి ఆదర్శంగా నిలుద్దాం. ఇది ఒకప్పుడున్న వివాహ వ్యవస్థ. మనిషి కూడా ఆలోచించుదాం. బట్ ఈరోజు నాకు నచ్చింది నేను చేస్తాను, నీకు నచ్చింది నువ్వు చేయి, ఇద్దరికి బాగుందనుకో కలిసి ఉందాం, లేదంటే విడిపోదాం. అలా ఎంతమంది విడిపోతారు? రామ్ గోపాల్ లాంటి వాళ్ళు ఈ సినిమాలు తీసి బయట ఇంటర్వ్యూలు చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించారు. లక్ష్మీ సెన్టీఆర్ సినిమా అప్పుడు నేను ఒక ఫ్రీలాన్సింగ్ ఇంటర్వ్యూనే చేశాను ఆయనతో. ఆ ఓపెనింగ్ ఇదే అడుగున్నాను, మీరు ఎప్పుడు పెళ్ళి అన్నప్పుడు వద్దంటారు, ఒకవేళ చేసుకున్న సరే విడిపోండి అని అంటూ ఉంటారు కదా, అలా విడిపోవడానికి రీజన్ ఏంటంటే కలిసి బతకలేనప్పుడు విడిపోవడం కరెక్ట్ కదా అన్నాడు. మరి మరలా పెళ్ళి వద్దంటే చేసుకోమను, అక్కడ కూడా ఏమో కంఫర్ట్ లేకపోతే విడిపోమని అన్నాడు. అలా ఎంతమందితో ఎన్నాళ్ళు? దెన్ అది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ నేను అదే చెప్తున్నాను చూడండి, ఒకటి కలిసి బ్రతకాలి అనుకున్నప్పుడు అర్థం చేసుకోవడం తెలిసింది, విడిపోవాలి అనుకున్నప్పుడు అపార్థం చేసుకోవడం తెలిసింది. ఇదే ఈరోజు చంద్రబాబు గారు చెప్పారు. ఏ రకంగా? తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి పంపకాలు అన్నప్పుడు సరే కమిటీ ఏదో వేసారో ఒక మాట్లాడదాం. మేము పోలవరం నుంచి బనకచర్ల కానీ, పోలవరం నుంచి నల్లమల సాగర ఏదో అది కానీ, వరద జలాలు మిగులు జలాలు కదా మేము వాడుకుంటున్నాం. అసలు అందులో నష్టం ఏమైనా ఉందా? తెలంగాణకి అసలు ఏంటి నష్టం? మీరు తెలంగాణలో గోదావరి అనేది ఎన్ని ప్రాజెక్టులను కట్టుకోండి, మేము అసలు అబ్జెక్షన్ కూడా చెప్పం. ఎందుకు? నీళ్ళు వస్తాయి, నా నమ్మకం ఉందా మాకు. అలా కలిసిమెలిసి ఉండాలండి. మన తెలుగు వాళ్ళమంటే గొడవలు పడతాం కాదు కదండి అని చెప్పేసి అన్నాడు. అన్నదమ్ముల రిలేషన్ ఎలా ఉండాలో చెప్పాడు. అట్ ది సేమ్ టైం భార్యాభర్త రిలేషన్ ఎలా ఉండాలో చెప్పాడు అనమాట. ఇదేనండి పెద్దవారు మనకి చెప్పేది ఏంటంటే, కలిసి మెలిసి బ్రతకాలరా, కలిసి ఉంటే కలద సుఖంరా, ఐకమత్యమే బలంరా అని చెప్పేది ఇదేనండి. సో టాపిక్ వచ్చేసి మేబీ మీలో కొంతమంది నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు ఈ టాపిక్, బట్ ఈరోజు చాలా చాలా అవసరమండి. అసలు ఎందుకు విడిపోతున్నారో తెలియదు, ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలియదు. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచి కూడా పక్కన మొగుడు ఉంటాడు, వీళ్ళు ఫోన్లో ఏదో చేస్తా పోతారు, పక్కన భార్య ఉంటే వాడు ఫోన్లో ఏదో చేసుకుంటా పోతా ఉంటాడు. పెళ్ళి అనేది అసలు ఎందుకు చేసుకుంటాం ఫస్ట్ అది తెలుసుకోండి. ఒక మగాడైనా ఆడవారైనా ఇక మన పక్కన ఒకరికి స్పేస్ ఉంది, కలిసి బ్రతకొచ్చు అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటారు. మగాడు వచ్చేటప్పటికి తను సంపాదిస్తున్నాడు, తన సంపాదనతో తన కుటుంబాన్ని, అమ్మా నాన్నని, తనని మొత్తం చూసుకుంటేనే ఇంకొక మనిషికి తన లైఫ్లో చోటు ఉంది, తనకు పుట్టే బిడ్డలు కూడా చోటు ఉంది అనుకున్నప్పుడు అలా పెళ్లి చేసుకుంటాడు. మొన్న చూశాను పాపం, ఆమె ఎవరో ఒక ఆమె హెల్త్ బాగోకేమో చనిపోయింది, వాళ్ళకి 3 పిల్లలు. ఆ భర్త ఇక నేను పోషించడం నా బిడ్డలని చెప్పేసి 3 బిడ్డలు చనిపోయి అతను చనిపోయాడు. పెళ్లి చేసుకునేవాడు ఒకటి ఆలోచించాలి. నేనింత మూవీలో రవితేజ చెప్తాడు, రూపాయి సంపాదించే ధైర్యం లేనోడు కానీ, రూపాయి సంపాదించే అర్హత లేనోడు కానీ వాడికి ప్రేమించే అర్హత లేదు, పెళ్లి చేసుకునే ఆలోచన అసలు రాకూడదు. సో అంతేమో నేను చెప్పేది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకునేటట్టు అయితేనే, అలా మీకు ఉండగలిగితేనే ఆడవారైనా మగవారైనా పెళ్లి చేసుకోండి. విడాకులు అన్నవి మన భారతీయ సంస్కృతి కాదు. విడాకులు తీసుకొని ఎవరి ధరలు చూసుకోవటం అనేది అసలు ఇది మన హైందవ సాంప్రదాయంలో లేదు, అది మన సనాతన ధర్మం కాదు. ఒకసారి పెళ్ళి ఏంటంటే జీవితాంతం కలిసిమెలిసి బతకాలన్నట్టు. అలా అని చెప్పేసి మరలా చెప్తున్నాం, అసలు పాయింట్కి వస్తున్నాం. ఇప్పుడు జనరేషన్ మొత్తం మారిపోయింది కాబట్టి కొట్టినా తిట్టినా ఆడపడడం అంటే అది కరెక్ట్ కాదు, విడిపోవాల్సిందే. బట్ ఓవరాల్గా పెళ్లిగా ముందే అన్ని రీచెక్ చేసుకొని అప్పుడు అడుగులు వేయండి అని కోరుకుంటున్నా. మన చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే, అన్నదమ్ముల్లాగా మన తెలుగు ప్రాంతాల వాళ్ళు భార్యాభర్తలలాగా ఎవరైతే అన్యోన్యంగా ఉండాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉంటే సరిపోతుంది.